హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడబోయేది ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళే దారి. ఈ దారిని చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఏం కనిపించడం లేదు. వేరే ఊరికి వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలంటే కూడా ఎంత కష్టంగా ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. వాన ఎక్కువ ఎలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. చెట్టు పెరక, బెంగి తెగులు, ఆకుముదరకపోయి, పేను బంక, ఎంత నష్టం చూడండి ఫ్రెండ్స్. హలో, చూడండి ఫ్రెండ్స్, మన వచ్చిన వానకి చెట్టు అయితే ఇక్కడ దాకా పూర్తిగా నీళ్ళు రావడంతో ఈ చెట్టు పూర్తిగా చనిపోయింది. వేప చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇంత క్లిష్టమైన దారిలో వెళ్ళాల్సి వస్తుంది మాకు. బాగుంది, దాటుకొని పోవాలి. వర్షం బాగుపడి ఫుల్లుగా ఈ లెంత్ నీళ్ళు వచ్చినాయంటే ఇంకా రాకపోకలన్నీ ఆగిపోతాయి. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ రూట్ నైట్ రావాలంటే ఇంకా అంతే. కొత్త వాళ్ళు అయితే రోడ్డు కూడా తెలుసుకోలేరు. మేము రోజు వెళ్ళే రస్తా ఈ రూట్ ఫ్రెండ్స్. మన వర్షానికి ఎలా అయిపోయింది చూడండి. అటు వెళ్ళలేని పరిస్థితి. ఇలా వెళ్తున్నాం. ఈ చెట్టు కింద ఇలా ముర్ల కంపల్లో వేరే ఊరికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది చూడండి ఫ్రెండ్స్. అనిపిస్తున్న ఇల్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అదే ఊరు పుసులూరు. అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ నుంచి అందరికి స్టార్ట్ అవుతుంది. వర్షం ఎక్కువ వచ్చి నీళ్ళు వచ్చినాయంటే ఇంకా దీని లెవెల్, చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చెట్టు హై లెవెల్ నీళ్ళు పారుతాయి. అప్పుడు ఇంకా మేము వెళ్ళాల్సిన పని లేదు. రాకపోకలు ఆటోమేటిక్గా నిలిచిపోతాయి. ఎంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా ముందుకు వెళ్ళామంటే చాలా లోతుగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చూద్దరు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇదే హంపి.
అటు సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఈ నీళ్ళని దాటుకొని కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఎంత లోతున్నా చూడండి ఒకసారి. చాలా స్పీడ్గా వారుతుంది. ఓ ఓకే ఫ్రెండ్స్, రోజు ఇలా దాటుకుని వెళ్ళాల్సిందే. ఈ ఊరికి ఆ ఊరికి ఏదైనా వంతెన ఉంటే బాగుంటుండే, బైక్స్ వేసుకోవచ్చు అలా. కాకపోతే ఇక్కడ వంతెన లేదు. రోజు నేను వస్తున్నాను వేస్తలేరో ఏమో ఒక్కనే అని. బహుశా రాకపోకలు ఎక్కువ పెరిగితే ఏమైనా వంతెన వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.